బొక్క బోల్లా పడింది. పాకిస్తాన్ అనుకుంది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరి బ్రహ్మాండంగా ఉంది, అలాగే మా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, మా దగ్గర బ్రహ్మాండమైన వార్ షిప్స్ ఉన్నాయి, పైగా టర్కీ నుంచి కూడా ఒక వార్ షిప్ వచ్చింది, మాకు చైనా సపోర్ట్ ఉంది. ఇవన్నీ అనుకుని రంగంలోకి దిగిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే అసలు మనం యుద్ధంలో పాకిస్తాన్ అనేది మిగలకుండా పోతుంది, ఒకటి కారణం. రెండోది ఏంటంటే భారత్ చేస్తున్నటువంటి ఈ వైమానిక దాడులను ఎదుర్కొనే స్థితిలో కూడా వాళ్ళు లేరు. తర్వాత ఘోరమైన పరాజయం. అసలు పాకిస్తాన్ సైనికులు ఇంత ఘోర ఓటమిని అసలు వాళ్ళే ఊహించుండరు. మనం 9 చోట్ల జరిపినటువంటి విధ్వంసకమైన అనేక దాడుల్లో చాలా మంది ఉగ్రవాదుల్ని మనం మట్టుపెట్టాం. కొంతమంది 100 మంది అంటున్నారు, 150 మంది అంటున్నారు, ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు ఆ ఉగ్రవాద మోకలు కూడా ఊహించుండరు ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఇలాగ టార్గెట్ గా కొట్టగలరు అని. అలాగే కొట్టి చూపించాం, ప్రపంచానికి చాటి చెప్పాం. మనం ఎక్కడ ఏ మూల దాక్కున్నా కూడా టెర్రరిస్టుల్ని వదిలిపెట్టామని చెప్పి ఒక గుణపాఠం వాళ్ళకి చెప్పడం జరిగింది.